కాంగ్రెస్ పార్టీ ఇదే సేమ్ కాంగ్రెస్ ఎప్పుడెప్పుడా ఎదురు చూస్తారు కదా. వలస నేతలకు టికెట్లపై కాంగ్రెస్ లొల్లి. నిన్న పిసిసి సీనియర్ వైస్ ప్రెసిడెంట్ నిరంజన్ ఒక లేఖ రాసిండు ఖర్గేకి. అధికారంలో ఉన్నాక ముఖ్యమంత్రికి మంత్రులకు చేత కావట్లేదా అని డైరెక్ట్గా ప్రశ్నించారు. 10 ఏళ్ళు అధికారంలో లేనప్పుడు పక్క పార్టీ నుంచి తీసుకొచ్చి టికెట్లు ఇచ్చిరంటే అర్థం చేసుకోవచ్చు. అధికారం వచ్చిన తర్వాత గెలుస్తామనుకున్న సందర్భంలో పార్టీలో ఉండేటువంటి నాయకులు మేము చాలా పెద్ద గొప్ప మా వల్లనే పార్టీ గెలిచిందని చెప్పుకున్నటువంటి కాంగ్రెస్ నాయకులు, మంచి మంచి స్థానాల్లో ఉన్నటువంటి నాయకులు కాంగ్రెస్లో పనిచేసినటువంటి వాళ్ళకి ఇవ్వకుండా 10 పార్టీలు తిరిగినటువంటి పట్నం మహేందర్ రెడ్డికి, సునీతారెడ్డికి, దానం నాగేందర్కు, వివేక్ కొడుకు గడ్డం వంశీకి ఎట్లా టికెట్లు ఇస్తారని ఖర్గేకు లేఖ రాశారు. కాంగ్రెస్లో టికెట్లు ఒక చిచ్చు వచ్చింది. అదేవిధంగా సంపత్కు టికెట్ ఇవ్వకుండా మాదిగ సామాజిక వర్గానికి 2 టికెట్లు కాకుండా 1 టికెట్కే పరిమితం చేసేటువంటి అంశం పైన కూడా పార్టీలో పెద్ద కొట్లాట వచ్చింది. మాదిగలకు వ్యతిరేకం కాంగ్రెస్ అనేటువంటిది వచ్చింది. ఇక కాంగ్రెస్ అంతర్గత వ్యవహారంలో భాగంగా కాంగ్రెస్లో మొదలైపోయింది. నాయకత్వంలో ఉండేటువంటి వాళ్ళు ఓడిపోతామనేటువంటి భయమా, మీకు ఉండేటువంటిది ఏంటి అనేటువంటిది ఒక ప్రశ్న మొదలైంది. దానికి సంబంధించినటువంటి అంశంలో ఏం చేస్తారు ఇప్పుడు? కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి టికెట్లను వాపసు ఇస్తుందా, లేదంటే కార్యకర్తలకు అన్యాయం జరిగింది అనేటువంటిది ప్రజల్లోకి వెళ్తుందా? కాంగ్రెస్లో మొదలైపోయింది. రేపొద్దుగాల ఎంపీ టికెట్లలో కనుక ఎంపీ ఎన్నికల్లో ఫలితాలలో 9, 8, 6కు పడిపోతే కాంగ్రెస్లో ఇంకా పెద్ద గొంతుకలు లేస్తాయన్న దానికి ఒక శాంపిల్ మాత్రమే నిన్నటి నిరంజన్ గారి లేఖ. కాంగ్రెస్లో ఉండేటువంటి నాయకుల గొంతు లేస్తుందని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. సో కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది ఏంటి అనేటువంటిది రేపు పొద్దుగాల చూడాల్సినటువంటి అంశం. ఇది ఈరోజు ఉన్నటువంటి వార్తలు వెనుకున్నటువంటి వాస్తవాలు, విశ్లేషణలు. దయచేసి పొలిటికల్ వాయిస్ను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.